దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడవచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు మహాదేవుడైన యేసుక్రీస్తు అనే పరిశుద్ధ నామంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకున్నాను. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ప్రభుని బట్టి నాయన, ఈ ఆదివారపు దినం నుంచి ప్రభా ఈ గురువారపు దినం వరకు కూడా తండ్రి సజీవులుగా మమ్మల్ని ఉంచారు. ఈ గురువారపు దినాన్న తండ్రి మీ సన్నిధిలో సంఘముగా కూడుకొని కొన్ని మాటలను ప్రభావ మేము ధ్యానించుకోవడానికి ప్రభావ సిద్ధపడుతుండగా మీ సహాయాన్ని అందించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో క్రిస్మస్ ప్రసంగాలు వింటూ వస్తూ ఉన్నాం. ఎన్నో క్రీస్తు గురించినటువంటి మాటలు అనేక మంది దైవజనులు తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ తిమోతికి రాసినటువంటి పత్రికలో భక్తుడు ఒక మాట అంటున్నాడు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము అంటున్నాడు. ఆ మాట ఒకసారి చదువుతారా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనుషులందరూ రక్షణ పొంది, మనుషులందరూ ఏం పొందాలంటమ్మా? అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై అన్నాడు. చూస్తున్నారా? అనుభవ జ్ఞానము, సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం కావాలి. ఇది ఎలా వస్తుంది? ఇది ఎలా వస్తుంది మనుషులకు అంటే, క్రీస్తు గురించి పరిపూర్ణంగా ఎరిగినప్పుడే మనం సత్యం తెలుసుకుంటాం. యేసుక్రీస్తు ఎవరో తెలుసుకున్నప్పుడే మనం పరిపూర్ణమైనటువంటి సత్యంలోనికి వెళతాం. కానీ అవి తెలియకుండానే ఎన్నో క్రిస్మస్ ప్రసంగాలు మనం వింటూ వస్తూ ఉన్నాం. ప్రియులారా, మీకు కొన్ని మాటలు ఈ దినాన్న టూకీగా చెప్పాలని నేను ఆశపడుతున్నా. యేసుప్రభు వారి గురించి అనేకమైనటువంటి ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో అనేక విధాలుగా రాయబడి ఉన్నాయి. గత వారం కూడా ఆదివారం దినాన్ని కూడా చాలా విషయాలు మీకు లేఖనాధారాలతో నిరూపించడం జరిగింది. అయితే యూదులలో ఒక సమస్య ఏర్పడింది. ఏంటా సమస్య అంటే, యేసుప్రభు అనేవాడు, వాళ్ళ భావజాలం చెప్తున్నాడు, యేసుప్రభు అనేటువంటి వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి, ఆయన మెస్సియ కాదు, ఆయన దేవుడు ఏమాత్రం కూడా కాదు, సాధారణమైనటువంటి ఒక మరియకు పుట్టినటువంటి వ్యక్తిగా వారు భావించారు. గమనిస్తున్నారా? ఈ విషయంలో వాళ్ళు చాలా సనుగుళ్ళు పుట్టాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి సోషల్ మీడియాలో కూడా చాలా విషయాలు బాగా బలోపేతంగా తిరుగుతున్నాయి. యేసుప్రభు వాడు పుట్టినవాడు దేవుడు ఏంటండి? అంతే కదా. మనిషికి పుట్టినవాడు దేవుడు ఏంటండి? మనిషికి పుట్టనివాడు కదా దేవుడు. అసలు పుట్టనివాడే కదా దేవుడు. ఇదే కదా ప్రశ్నలు, అవునా కదా? మరణించిన వాడు దేవుడు ఏంటండి? మరణించని వాడు కదా దేవుడు. మనుషులను పుట్టించేవాడు దేవుడు, మనుషులను మరణింప చేసేవాడు దేవుడు. మనిషిగా పుట్టి మనిషిగా మరణించాడు, ఆయన దేవుడు ఎలా అవుతాడని సోషల్ మీడియాలో కొంతమంది మత ఛాందసవాదులు సహోదరులు కూడా నాకు వీడియోలు షేర్ చేశారు. క్రీస్తు గురించి సరైనటువంటి అనుభవ జ్ఞానము లేని వ్యక్తులు క్రీస్తు మీద నిందలు వేయటం అనేది చాలా బాధాకరంగా మారింది. ఇటువంటి సమయాల్లో సంఘానికి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము చాలా అవసరము. ఇవాళ సంఘాల్లో సత్యమును గూర్చినటువంటి మాటలు వినబడటం చాలా తక్కువగా కనబడుతుంది. ప్రియులారా, గమనించాలి. యూదులకు ఒక యేసుక్రీస్తు వారిని ఒక ప్రవక్తగా గుర్తించారు తప్ప ఆయన దేవుడని గుర్తించలేదు. ఇవాళకి క్రీస్తు సంఘం అనే పేరు పెట్టుకుని, క్రీస్తు సంఘము పేరుట సంఘాలని కట్టుకుని యేసుక్రీస్తు వారిని దేవుడుగా అంగీకరించని సంఘాలు కోకొల్లలుగా మానవ సమాజంలో పెరుగుతున్నాయి. గమనిస్తున్నారా? ఏ వ్యక్తి అయితే సంఘం కోసం రక్తం చిందించాడో, ఏ వ్యక్తి అయితే సంఘాన్ని రక్షించాడో, ఆ సంఘాన్ని కట్టుకుంటున్నటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని అంగీకరించినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. మీరు గమనించారు. అసలు ఈ సమస్య ఈనాటి కాలంలోనే మొదలైందా, ఇప్పుడే మొదలైందా అని అంటే లేదండి, లేదు. యేసుక్రీస్తు వారు బతికి ఉన్న దినాల్లోనే ఆయన అంగీకరించని సమస్య ఒకటి పుట్టింది. అది చూద్దాం ఒకసారి రండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనం నుంచి కనుక మనం కులంకుశంగా చదువుకుంటూ వస్తే, యూదులు రబ్బీలు అంటున్నారా? యూదులు రబ్బీలు. రబ్బీలు అంటే ఎవరో తెలుసమ్మా మీకు? రబ్బీలు అంటే ప్రధాన యాజకులు అని అర్థం.
రబ్బీలు అంటే ఎవరు? యూదులలోను రబ్బీలలోను యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి అపోహలు లేదా యేసుక్రీస్తు వారి గూర్చిన అవమానపు చింతలు అనేకమైనవి వాళ్ళలో పుట్టాయి. యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని అంగీకరించినటువంటి వ్యక్తులుగా వారు తయారైపోయారు. ప్రధాన యాజకులే యేసుక్రీస్తుని గుర్తించినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, లేఖనములను గాని లేఖనములలోని శక్తిని గాని ఎరుగకే మీరు పొరబడుచున్నారు అంటాడు. ప్రియులారు, ఇక్కడ గమనించండి, యోహాను సువార్త 7:12 గమనించుకుంటూ మనం ముందుకు వెళుతుంటే అక్కడ అంటున్నారు, వీళ్ళందరూ ఎవరో? యూదులు, రబ్బీలు, ప్రధాన యాజకులు, యూదులు కలిసి ఏ సొంత జనాంగం అయితే యేసుక్రీస్తుని నమ్మలేదో వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారు. ఎలా అయ్యా అంటే ఏమన్నారు చూడండి, మరియు జనసమూహములలో ఆయన గూర్చి గొప్ప సొలుగు పుట్టిందట. చూస్తున్నారా? ఒక సాధారణమైన వ్యక్తి ఏంటి ఇంత ప్రసంగం చేస్తున్నాడు? వడ్లవాని కుమారుడు ఏంటి ఇంత ప్రసంగం చేస్తున్నాడు? అసలు స్వస్థతలు ఎలా చేస్తున్నాడు? ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఆలోచించండి, యేసుక్రీస్తు వారు వారి మధ్య, వారి తల్లిదండ్రుల మధ్య, లేకపోతే సమాజం మధ్య అద్భుతాలు చేస్తుంటే వాళ్ళకి నింగుడు పడటం లేదు. ఎందుకు చెప్పండి? ఒక సామాన్యమైన వ్యక్తి సత్యం చెప్తున్నాడు కనుక వాళ్ళ ఉద్దేశంలో అది, ఈయన దేవుడిని నేనే అని అంటున్నాడు కనుక వాళ్ళకి అభ్యంతరం కలిగింది. సణుగు పుట్టెను, అర్థమవుతుంది? సణుగు పుట్టిందంట. అప్పుడు ఏం జరిగింది? కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు ఆయన్ని జనులను మోసపుచ్చేవాడనిరి. చూస్తున్నారు, సత్యం చెప్తున్నప్పుడు ఎవరైనా మన మోసగాళ్ళేనని అని అంటారు. గుర్తుంచుకోండి, యేసుప్రభువు వారి మీద పడుతున్నటువంటి నిందలు ఇవి మీరు గమనించారు. కిందకు అనుకుంటూ వస్తున్నాడు. ఇంకా అప్పుడు అయితే యూదులు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాట్లాడలేదు. ఎవరికి భయపడుతున్నారు? ఈ ప్రధాన రబ్బీలకు భయపడుతున్నారు, సంఘాలకు భయపడుతున్నారు, బోధకులకు భయపడుతున్నారు. భయపడి ఈయన అంగీకరించడం లేదు. వీడు అంగీకరించినప్పుడు కిందకి చదువుకుంటూ వచ్చేయండి అమ్మ. వచ్చేటప్పుడు 21వ వచనం దగ్గరికి వచ్చాయి. యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసి తిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుతున్నారు అంటూ కిందకి అంటున్నాడు. చదువుకుంటారు, అలా చదువుకుంటూ 31 కాడికి వచ్చే తల్లి. మరియు జనసమూహములలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి, క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువ సూచక్రియలు చేయునా అని చెప్పుకొని, ఎంతకీ యేసుప్రభువు వారే మెస్సీ అనే సంగతి ఆయన చెబుతుంటే ఒక సాధారణమైన వ్యక్తి ఇన్ని కార్యక్రమాలు చేసేస్తున్నాడు కదా, ఇక అసలైన మెస్సీ వస్తే ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో. చూస్తున్నారా? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కావాలి మీకు. వాస్తవాలు చెబుతూ అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి యేసుక్రీస్తు వారిని గుర్తించలేని రబ్బీలు, అర్థమవుతుందో? వాస్తవాలు చెబుతూ దేవుని అద్భుతాలు నేనే మెస్సీయన్ అని చెబుతున్నటువంటి యేసుక్రీస్తు వారి అద్భుత కార్యాలు చూస్తున్న యూదులు కూడా ఇంకా ఎవరో వస్తారు, ఇంకా ఏదో సత్యం వస్తుంది అనేటువంటి అపోహలోనే వాళ్ళు ఉన్నారు. అనుకుంటూ కిందకు వస్తున్నారు. చూడండి, వాళ్ళు జన సమూహములు ఆయన గురించి ఎలాగ సణుక్కునుట పరిసయ్యులు విన్నప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు బండ్రోతులను పంపిరి. తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత 38వ వచనం కాడికి వచ్చేటప్పుడు ఆయన స్పష్టత చేస్తున్నాడు. చూడండి ఒకసారి ఏమంటున్నాడు? నాయందు విశ్వాసం ఉంచువాడు ఎవడు? ఎవరందు విశ్వాసం ఉంచాలమ్మా? మనం దేవుని అందే కదా విశ్వాసం ఉంచాలి. మరి ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? నాయందు అంటే నేను ఎవరిని అని అన్నాడు? దేవుడని అని అంటున్నాడు. నాయందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పునట్టు వాని కడుపులో నుండి జీవనదులు బయలుదేరినని ఎలా బిగ్గరగా చెప్పాడంట. అప్పుడు తర్వాత 39వ వచనం, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచలేదు గనుక ఆత్మను ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. జన సమూహములలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఎవరంట? ప్రవక్తయే అనిరి. ఈయన ప్రవక్త కింద భావించారంట. తర్వాత ఇంకేమంటున్నారు? మరికొందరు ఈయనే మెస్సియా, ఈయనే క్రీస్తు. క్రీస్తు అనగా అభిషిక్తుడు. మెస్సి అంటే అభిషిక్తుడే, ఈయనే అభిషిక్తుడు అని అనుకున్నారంట. అయితే మరికొందరు ఏమి అభిషిక్తుడేంటి, ప్రవక్త ఏంటి, ఈయన ఎవరో తెలుసా? గలిలయవాసి. క్రీస్తు గలిలయ నుండి వచ్చిన యేసుప్రభు అని. అసలు మెస్సి ఎక్కడి నుంచి రావాలి? ఒక రూల్ ఉంది, జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి వినండి. అసలైన ప్రశ్నలు లేవనెత్తున్నారు. యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? గలిలయలో నుంచి వచ్చిన క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చును అని లేఖనము చెప్పుట లేదా అనిరి. కాబట్టి ఆయన గురించి జన సమూహములలో భేదము పుట్టింది. గమనించండి,
ఈ విషయాన్ని అంత ఎందుకు చదివించానంటే, యేసుక్రీస్తుని దేవునిగా లేకపోతే యేసుక్రీస్తుని మెస్సియగా అంగీకరించకపోవడానికి గల ప్రధాన కారణాలు వాళ్ళకి ఏంటంటే లేఖనాలు అడ్డుపడుతున్నాయి. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? నేను లేఖనములను నెరవేర్చవచ్చింది కానీ కొట్టివేయటకు రాలేదన్నాడు. ఇప్పుడు వీళ్ళు అడిగిన ప్రశ్నలు అడుగుతున్నారు ఏంటంటే, యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి గలలయ ప్రాంతం నుంచి వస్తాడా? అసలు యేసుప్రభు ఎక్కడి నుంచి వస్తాడని ఉంది? నజరేతు నుంచి వస్తాడని ఎక్కడుంది అన్నప్పుడు వీళ్ళు ప్రశ్న వేసుకుంటున్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అసలు యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడో పాత నిబంధనలో ఉన్న లేఖనాలు మీరు చదవలేదా అని ఎవరు చెప్తున్నారు తెలుసా? రబ్బీలు మాట్లాడుతున్నారు, ప్రధాన యాజకులు మాట్లాడుతున్నారు. ఇతన్ని చూసి మీరు విశ్వసిస్తారేంటి? ఇతను సాధారణమైన వ్యక్తి కదా, ఇతను సాధారణమైన మనిషి కదా, అద్భుత కార్యాల ప్రార్థన ఎవరైనా చేశారు? పాత నిబంధనలో చేయలేదా? కొత్త నిబంధనలో కొంతమంది ఆహారం చేయలేదా? కొంతమంది చేయలేదా? ఈయన్నే దేవుడు అని ఎందుకు అంటున్నారు మీరు? ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, మరియమ్మ గారి కుమారుడు, యోసేపు అతని తండ్రి, వడ్లవాని కుమారుడు. ఇతన్ని దేవుడు అంటారేంటయ్యా, ఇతన్ని మెస్సీ అంటారేంటయ్యా అని రబ్బీలు ప్రధాన యాజకులు మాట్లాడుతున్నారు. అప్పుడు నిజమే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు అసలు ప్రజల దగ్గర. ఏమడిగారు ప్రశ్న అంటే, గలలయలోంచి యేసుప్రభు వస్తాడని పాత నిబంధనల లేఖనాల్లో ఉన్నాయా? ఆయన ఎక్కడ నివసించాడు? గలలయ ప్రాంతంలో నజరేతులో నివసించాడు. మరి ఎక్కడుంది? పాత నిబంధనలో నజరేతు నుంచి వస్తాడని ఎక్కడ రాయబడి ఉంది? పాత నిబంధనలో గలలయ నుంచి వస్తాడని ఎక్కడ రాయబడి ఉంది? ఈ ప్రశ్నలు వాళ్ళు లేవనెత్తారు. నిజమే, ఒకసారి పాత నిబంధన లేఖనాలు మనం గమనించాలి. రండి ప్రియులారా, పాత నిబంధన లేఖనాలు ఏం చెప్తున్నాయి ఒకసారి దయచేసి మనం చూద్దాం. రండి, మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తాడో ప్రధాన యాజకులు బలంగా పట్టుకున్న అంశం ఇదే. చూడాలి, యేసు ప్రభు వారు ఎలా పుడతాడు, ఎక్కడి నుంచి వస్తాడు, అసలు ఆయన్ని ఎలా గుర్తుపట్టాలి అనేటువంటి లేఖనాలు ప్రవక్తలు చెప్పడం వలన వాళ్ళకి చూడండి ఎక్కడి నుంచి వస్తాడు. బెత్లెహేమ ఎఫ్రాతా. ఎఫ్రాతా అంటే ఏంటో తెలుసా? ఆ నగరమే, దానికి మరొక పేరే ఎఫ్రాతా. బెత్లెహేమ ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన దానవు, నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు. ఎక్కడి నుంచి వస్తాడంట? బెత్లెహేము నుంచి రావాలి. బెత్లెహేము ఎవరి ప్రాంతమో తెలుసా? దావీదు నగరం, యెరూషలేములో ఉంటుంది బెత్లెహేము. గమనించాలి. అంటే యెరూషలేము నుంచి రావాలి, బెత్లెహేములోంచి రావాలి కదా. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? గలిలీలోంచి. మరి ఇదేంటిది? ఈయన దేవుడు ఎలా అవుతాడు? పిల్లరా, ఈ ప్రశ్నలు ఆనాడు యూదులలో రబ్బీలలోనే మొదలయ్యాయండి. ఇవాళ క్రీస్తు సంఘం పేరు పెట్టుకుని క్రీస్తుని దేవుడిగా అంగీకరించిన వాళ్ళు వేసేటువంటి క్వశ్చన్లే కాదు, ఇంకా సన్నాసులు చాలా మంది ఉన్నారు. ఉన్నారండి. యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని అంగీకరించక తండ్రి అయిన దేవుడు సుప్రీం, యేసుక్రీస్తు చిన్న దేవుడు అంట. వాక్యం పరిశీలించకపోతే అన్నాడు, సత్య విషయమైన అనుభవ జ్ఞానం కావాలి ఖచ్చితంగా వాక్యం మీద. ఆలోచన చేయండి ప్రియులారా. ఇది సత్య సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు లొల్లాయి కౌరులు చెప్పవలసిన అవసరం లేదు. ఆలోచన చేయండి. ఇక్కడ ఏమన్నాడు? బెత్లెహేమ ఎఫ్రాతా, నిన్ను ఏలబోవాడు ఎక్కడి నుంచి వస్తాడు? బెత్లెహేము నుంచి రావాలి కదా, ఈయన గల్లో నుంచి రావడం ఏంటి అని ప్రశ్న వాళ్ళు వేశారు. వాళ్ళు వేసిన ప్రశ్నలో న్యాయం ఉందా లేదా? ఉంది. రెండోది ఇంకెక్కడ చెప్పాడు? హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రేమ కలిగి ఎవరినమ్మా? దేవుడు మాట్లాడుతాడు, నా కుమారుని ఐగుప్తులో నుంచి పిలిచి తిని. అంటే ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచి రావాలి? ఐగుప్తులోంచి రావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుప్రభు వారు వస్తే గిస్తే కనుక ఎక్కడి నుంచి రావాలని అంటే బెత్లెహేము నుంచి రావాలి, ఐగుప్తులోంచి రావాలి. కానీ మత్తయి గారు ఒక పని చేశారండి. మత్తయి గారు మహానుభావుడు ఏం చేశాడంటే ఆయన ఒక మాట అనేసాడు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. ఆ ప్రభువు తన నెరవేరినట్లు 22 నుంచి చదువుతాడు మత్తయి సువార్త. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలలయ ప్రాంతమునకు వెళ్లి నజరేతు అని ఊరు నుండి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడు అనబడినని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు. ఎక్కడ చెప్పారు ప్రవక్తలు? చూసారా? ఇవి ప్రశ్నలు.
వీళ్ళ యూదులు రబ్బీలు యేసుక్రీస్తు వారిని చంపడానికి అహర్నిశలు ఎందుకు ప్రయత్నం చేశారంటే ఇంకా మెస్సియా రాబోతున్నాడు, ఇప్పటికీ కూడా మెస్సియా రాబోతున్నాడని వాళ్ళు నమ్ముతున్నారండి. కొంతమంది ఇప్పటికీ మెస్సియా వస్తాడని ఇంకా నమ్ముతున్నారు గుడ్డెద్దుల్లాగా. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆయన పుట్టుక పెద్ద మర్మం. ఆయన బెత్లెహేం నుంచి రావాలి, ఐగుప్తు నుంచి రావాలి, నజరేతు నుంచి రావాలని ప్రవక్తలు చెప్తున్నారు. నజరేతు నుంచి వస్తాడని ఎక్కడ చెప్పబడింది? ప్రియులారా, దేవుని ప్రణాళిక అద్భుతంగా ఉంటాయండి. రోమాపత్రిక 11:33 దేవుడు ఎంత జ్ఞానవంతమైనటువంటి మాటలు పలుకుతున్నాడు ఒకసారి చూడాలి దయచేసి. రోమాపత్రిక 11:33 ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దేవుని జ్ఞానాన్ని భక్తుడు పొగుడుతున్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసత్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. మనుషులకు అర్థం కాదండి. లేఖనాలు చదువుతున్నారు ప్రతివాడును, అక్షరాలే తీసుకుంటున్నారు తప్ప అందులో ఉన్న భావాలను ఎవరు తీసుకుంటారు? వాళ్ళ యేసుక్రీస్తు వారంటే మనుషులను మామూలుగా ఏంటంటే జ్వాలపడే దేవుడిగా మార్చేశారు. రోమన్ కథోలిక్ వారు అయితే బాలయేసు కింద మార్చేశారు. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఎలా మారిపోతుంది ఈనాడు క్రైస్తవ్యం. ఇక్కడ యూదులు ప్రశ్నిస్తున్నారు, నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు ఎక్కడి నుంచి రావాలయ్యా? ఐగుప్తు నుంచి రావాలి, బెత్లెహేం నుంచి రావాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? గలిలీ నుంచి వచ్చావు. నువ్వు గలిలీ నుంచి వస్తే ప్రవక్తలు చెప్పిన మెస్సీ నువ్వు ఎలా మేము నమ్మాలి అని ప్రశ్నించారు వాళ్ళు. నిజమే కదా, న్యాయమైన ప్రశ్నే కదా ప్రియులారా. అందుకే దేవుని జ్ఞాన బాహుళ్యములు చాలా గొప్పవి. ఆయన ఎలా రప్పించాడో తెలుసా? నిజంగా చూడండి, అన్యుడైనటువంటి రాజును వాడుకున్నాడు. ఎందుకంటే ప్రవక్తల లేఖనాలను నెరవేర్చవచ్చి తిని గాని కొట్టివేయా రాలేదు. అంటే ప్రతి లేఖనాన్ని ఆయన నెరవేర్చుకుంటూనే వెళ్ళాడు. ఎలా నెరవేర్చాడు? ఇప్పుడు మొట్టమొదటిగా బెత్లెహేము ప్రాంతంలో పుట్టాలి ఆయన. అవునా కదా? పుట్టాలా వద్దా? దేవుడు ఎంత అద్భుతమైన ప్రణాళిక రచించాడంటే ఇలాంటి నికృష్టులందరూ ఇవాళ క్రీస్తు మీద నింద వేస్తున్నటువంటి దౌర్భాగ్యులందరికీ కూడా చెంప చెళ్ళు మరించేలాగా అన్యుడి చేత చెప్పించాడండి. అన్యుడి చేత దేవుని వాక్యం చెప్పించాడు. చూద్దాం ఒకసారి లోకాసువార్త చూడండి. లోకాసువార్త 2:1 నుంచి చూడండి. లోకాసువార్త 2:1 ఆ దినముల యందు సర్వలోకమునకు, జాగ్రత్త అండర్లైన్ చేసుకోండి, సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశపు అధిపతి అయి ఉన్నప్పుడు, కురేనియస్ అనేటువంటి అధిపతి అనమాట. అతను కూడా ఒక పెద్ద రాజు. ఈయన అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ పట్టణముల నుండి వెళ్ళిరి. యోసేపు దావీదు వంశము గోత్రములో పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలో నుండి, నజరేతు నుండి, యోదయాలోని బెత్లెహేము అనబడిన దావీదు పురమునకు. ఇప్పుడు ఎక్కడ పుట్టాడు యేసుప్రభు చెప్పండి. చూసారా? యూదులు అడుగుతున్నారు, నువ్వు గలిలయ వాడు కదయ్యా, నువ్వు నజరేతు వాడు కదయ్యా, మా ప్రవక్తల గురించి ఏం చెప్పారు తెలుసా? మెస్సియా ఎలా రాబోతాడు తెలుసా? బెత్లెహేములో పుడతాడు. కరెక్టే. ఐగుప్తు నుంచి వస్తాడు. కరెక్టే. మరి ఇది ఎక్కడ ఉంది? నజరేతు నుంచి వస్తాడని ఎవరైనా మన మత్తయ్య గారు రాసేశారు. ఆయనకి ఎక్కడ చెప్పాడు నజరేతు నుంచి వస్తాడు? ఎక్కడ రాయబడి ఉంది? పాత నిబంధనలో ఎక్కడా కనపడదు అసలు పదం. ఇవాళ క్రీస్తు వ్యతిరేకులు కూడా అక్షరాలనే తీసుకుని కోట్లాడుతున్నారండి. ఆయన దేవుని కుమారుడు ఏంటండి? దేవుడు అవ్వాలి కానీ కుమారుడు అంటే ఏంటండి? అంటే నాకు పుట్టిన కొడుకులు ఆయనకు పుట్టిన కొడుకులా భావిస్తున్నారు సమాజం. కుమారుడు అంటే పర్యాయ పదాలను కూడా ఆలోచించాలి. ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు వీళ్ళకి సమస్య ఏంటి? ఆయన బెత్లెహేము నుంచి రావాలి. వచ్చాడా లేదా? దానికోసం ఎవరిని వాడుకున్నారు తెలుసా? లేఖనాలను నెరవేర్చడం కోసం నిండు గర్భిణిని కూడా 150 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణింపజేశాడు దేవుడు. లేఖనం ఎప్పుడు కూడా ఒమ్ము కాదు. ఒకసారి చెప్పిన తర్వాత అది నెరవేర్పే జరగాలి తప్ప అది తీసివేయబడదు. గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్పినా కూడా మీరు ఇదే సిద్ధాంతం, ఇంకా సమస్య లేదు. ఎన్ని డొంక తిరుగుడు వచనాలు చూపించినా అవన్నీ మీరు నమ్మకండి, వాస్తవాలు ఇవి. ఆయన గలిలయలో నుంచి, నజరేతులో నుంచి ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. పశువుల తొట్టిలో పొరండబెట్టాడు. చూసారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వాళ్ళ సమస్య తీరిందా? మళ్ళీ ఇంకా రెండో సమస్య ఏంటి? ఆయన ఎక్కడి నుంచి రావాలన్నాడు హోషేయ ప్రవక్త? ఐగుప్తు నుంచి రావాలన్నాడు.
మరి ఐగుప్తుకు వెళ్ళాలా వద్దా? ఎలా వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు తెలుసా? అది కూడా చూద్దాం ప్రభునందు ప్రియులారా, అది కూడా చూడాలి దయచేసి. అందుకే మనం చాలా జాగ్రత్తగా మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి గమనించండి. ఎంత స్పష్టంగా లేఖనాలు చెప్తున్నాయంటే, పాత నిబంధన ప్రవచనాలు చెప్పబడినటువంటి ప్రతి లేఖనము కూడా యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడుతుంది. అంటే ఈయనే మెస్సియా. మెస్సియా అంటే ఏమంటారు దాన్ని? నేజర్ అని కూడా అంటారు. హెబ్రీ భాషలో నేజర్ అనే పదం కూడా వాడబడుతుంది. ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించకపోతే మనం చాలా ప్రమాదాలకు గురైపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ చూడండి, ఆయన బెత్లెహేములో పుట్టాడని మా అత్తయ్య గారు ఖచ్చితంగా నొక్కి ఒక్కానించి మరి చెప్తున్నాడు. చూడండి, ఆ రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, చూసారా వాక్యం నెరవేర్పు జరిగిందా లేదా? అయితే వెంటనే ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ప్రియులారా గమనించాలి, దేవుడు జ్ఞానులను కూడా లేఖనాల నిమిత్తమే వాడేసుకున్నాడండి. ఈయన ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకు వెళ్ళాలి. కానీ ఇది పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో. ఇది ఒక ప్రవక్త గారు యెషయా గారు చెప్పిన, మేకా గారు చెప్పిన ప్రవచనం నెరవేర్చి జరిగిపోయింది. మరి ఇప్పుడు ఎవరు చెప్పిన? హోషేయ గారు చెప్పిన ప్రవచనం నెరవేర్చాలి కదా, ఐగుప్తు నుంచి రావాలి కదా. ఈయన ఎక్కడున్నాడు? నజరేతు ఊళ్ళో ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుడి ప్రణాళిక వమ్ము అవ్వకూడదు. ప్రతి లేఖనము కూడా నెరవేర్చబడాలి దేవుల్లో. అప్పుడే ఆయన మెస్సీయ అవుతాడు, అప్పుడే ఆయన దేవుడు అవుతాడు. వెంటనే జ్ఞానులను ఆ ప్రయాణం చేయించాడు, ఎడారి గుండా ప్రయాణం చేయించాడు. నక్షత్రం కూడా ఎంత తెలివిగా వ్యవహరించిందంటేనండి, మొదట వాళ్ళని ఎక్కడికి నడిపించింది తెలుసా? యెరూషలేము రాజమందిరానికి నడిపించింది. ఇప్పుడు అప్పటి వరకు జనాంగం అంతా మెస్సీ పుడతాడులే అనేటువంటి ఆలోచనతో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆడు పుట్టాలి రావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. హేరోదు వీళ్ళంతా కూడా సంతోషంతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానులు హేరోదుని దర్శించారో, ఇదిగో బెత్లెహేములో రాజు పుట్టాడు, ఆయన నక్షత్రము చూసి మేము వచ్చాము అనగానే హేరోదు గుండెల్లో ఏం బయటెళ్ళింది? కలవరం మొదలైంది. అప్పుడు వెంటనే రహస్యంగా శాస్త్రులను అధిపతులను పిలిచాడు. ఎక్కడ పుట్టాడయ్యా ఈయన అంటే, బెత్లెహేములో పుట్టేశాడండి. ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయింది రక్షకుడు పుట్టాడని. సరిపోయిందా లేఖనం? ఒక అన్య రాజుతో ప్రపంచానికి తెలియజేసాడు దేవుడు. అప్పుడు వెంటనే హేరోదు అంటున్నాడు, అయ్యా మీరు కంగారు పడకండి, మీరు ఏం చేస్తారంటే ఆ శిశువు ఎక్కడున్నాడో చెప్పండి, నేను వచ్చి ఆయన్ని పూజిస్తానన్నాడు. అప్పుడు మరలా నక్షత్రం వెంటనే జ్ఞానులకు ప్రత్యక్షమై ఎక్కడ తీసుకెళ్ళింది? ఆయన ఊరు నజరేతుకు తీసుకుపోయింది. రండి ఒకసారి చదువుకుంటే కిందకి రండి అమ్మా. 2వ వచనం, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కునమేమో ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమనిది. అందుకు 5వ వచనం దగ్గరికి వచ్చే తల్లి, అందుకు వారు యూదయ దేశపు బెత్లెహేములోనని చెప్పేశారు. ఏలయనగా యోధా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు. ఇశ్రాయేలీలను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునాను ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. చూస్తున్నారు, లేఖనాన్ని కోట్ చేశాడు. అక్కడ లేఖనాన్ని ఏం చేశారమ్మా? కోట్ చేశాడు. అంటే యేసుక్రీస్తు వారి బెత్లెహేములో పుట్టాడని చెబుతూ ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళాలి, ఐగుప్తు లేఖనం కూడా నెరవేర్చబడాలి అంటూ మరలా నక్షత్రం వాళ్ళకి మళ్ళీ ప్రత్యక్షమై 7వ వచనం దగ్గరికి వచ్చే తల్లి పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువుని చూచి జాగ్రత్తగా విచారించి తెలుసుకోనగా, జాగ్రత్తగా విచారం అంటే ఆయన కదా కన్ఫర్మేషన్ తెలుసుకున్న తరువాత నేను కూడా వచ్చి పూజిస్తాను అని చెప్పాడు. వెంటనే వీళ్ళంతా కూడా అప్పుడు వెంటనే నక్షత్రం వాళ్ళకి కనబడింది. ఆ శిశువు ఎక్కడున్నాడో ఆ ఇంటి మీదకి వెళ్ళి ఆ నక్షత్రం ఆగింది. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళారో శిశువుని పూజించారు. ఇదంతా మనకు తెలిసినటువంటి స్టోరీ. ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళాలి అని హోషేయ ప్రవచనం నెరవేర్చబడాలి కనుక అప్పుడు వెంటనే దేవదూత ప్రత్యక్షమవటం, గాల్లోకి వేరొక మార్గాన్ని, హేరోదు శిశువుని చంపచూస్తున్నాడు కనుక మీరు అతని దగ్గరికి వెళ్ళొద్దని వేరే దిక్కుకు ప్రయాణం చేయించడం. వెంటనారా జాగ్రత్తగా బుర్రబెట్టి వెంటనే యేసుక్రీస్తుని, మరియమ్మను, యేసేపు గారిని ఎక్కడ పంపించాడో తెలుసా? కింద చదవండి అమ్మ, 11-14 వచనం. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచింది అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరునట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్నారా?
వీళ్ళ అభ్యంతరాలకు చెక్ పెడుతున్నాడు దేవుడు. ఈయనే దేవుడు, ఈయనే మెస్సియా. ఆయన బెత్లెహేములో పుట్టాలి కదా, గలిలయ నుంచి రావడం ఏంటి? ఈ సన్నాసులకి వాక్యం చదవడం సరిగా రాదండి. రబ్బీలని పేరు వీళ్ళకి, యాజకులని పెద్ద పేర్లు, కానీ వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి క్యారెక్టర్ లేదు వీళ్ళకి. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ. వీళ్ళు ప్రశ్న వేస్తున్నారు, కరెక్టే, మేము లేఖనాలు చదివాం, బెత్లెహేములో పుట్టాలి. బెత్లెహేములో పుట్టాడా? ఎక్కడి నుంచి వచ్చాడు? నజరేతు నుంచి వచ్చాడు. వీళ్ళకి తెలియని మర్మ సమానమైనటువంటి సంగతులే దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ఆయన బుద్ధి బాహుళ్యములు మనుషులు గ్రహించలేరు. ప్రతి వచనాన్ని, ప్రతి లేఖనాన్ని ఆయన నెరవేర్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకొచ్చేసాడు. అర్థమవుతుందా? ఇప్పుడు బెత్లెహేములో పుట్టాలన్నప్పుడు అన్యరాజుతోనే బెత్లెహేములో పుట్టించాడని చెప్పించాడు. ఐగుప్తుకు వెళ్ళనప్పుడు ఈ హేరోదు చేత మారణకాండ సృష్టించాడు. ఈ శిశువుని, తల్లిని ఐగుప్తు, హేరోదు మరణించేంత వరకు కూడా అక్కడే ఉంచాడు. అంటే ఇప్పుడు ఐగుప్తు నుంచి రావాలి, వచ్చాడు. హేరోదు మరణించిన తరువాత ఎక్కడికి వచ్చాడు? ఆయన తన సొంత గ్రామానికి వచ్చాడు. ఇప్పుడు నజరేతు నుంచి రావాలని ప్రవక్త చెప్పాడు. ఇది ఎక్కడ జరిగింది? ఇది ఎక్కడ జరిగింది? ప్రియులారా, లేఖనాలను అర్థం చేసుకోకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని శంకబెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన దీనుడిగా రావటమే. వీళ్ళు ఊహించుకున్నట్టుగా దేవుడు ఉంటే అప్పుడు దేవుడికి అంగీకరిస్తారు కదా, అంతే కదా. మన ఊహలో దేవుడు ఉంటాడు, కానీ దేవుని ఊహలో మనుషులు ఉండరు. మనిషి ఊహించుకున్నట్టుగా దేవుడు ఉండడండి, దేవుడు ఊహించుకున్నట్టుగా మనుషులు ఉండవలసిందే. అర్థమవుతుందా? సృష్టికర్తను శాసించకూడదు, సృష్టికర్తను శాసించకూడదు. సృష్టికర్తకు సృష్టము లోబడి ఉండవలసిందే. నువ్వెవరో నిర్ణయించడానికి? వీళ్ళు ఎంత దుర్మార్గులు చూడండి. నేను దేవుణ్ణి ఇంత అద్భుతాలు చేస్తున్నాను, మీరు గమనించడం లేదంటే ఈయన ఏం శంక పెట్టారు? ప్రవక్త చెప్పిన లేఖనాలు మాకు కావాలి, అక్షరం కావాలి. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటి తెలుసా? దేవుడు ఎప్పుడూ అది నెరవేర్చేశాడు. చదవరు బైబిల్, ఎవరు చదవరండి. మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది. విశ్వాసాలు ఎన్ని ఉంటాయేంటి? విశ్వాసాలు ఎన్ని ఉంటాయి నాకు తెలియగలుగుతాను. నీతులు ఎన్ని ఉంటాయి చెప్పండి మీరు నాకు. నీతి అంటే ఏంటి అర్థం? విశ్వాసం అంటే ఏంటి అర్థం చెప్పగలరా మీరు? నీతి ఒకటే ఉంటుంది, విశ్వాసం కూడా ఒకటే ఉంటుంది. 100 ఉండవు. 100 ఉంటే అది విశ్వాసమే కాదు, నీతే కాదు అది. ఆలోచన చేయండి. విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, దేవుడు కూడా ఒక్కడే. ఇది లేఖనం ఎరిగిన సత్యం. ఆలోచన చేయండి. వీళ్ళు అడుగుతున్నారు, ఈ రబ్బీలు అనేటువంటి వారు దుర్మార్గులు, ప్రధాన యాజకులు యేసుక్రీస్తుని చంపడానికి నిరంతరం ప్రయత్నం చేసేవారు. ఈ గలిలయ నుంచి వచ్చిన వాడు దేవుడు ఎలాగవుతాడు? ఈ గలిలయ నుంచి పుట్టినటువంటి మరియమ్మ కొడుకు అసలు మెస్సీ ఎలా అవుతాడు అని వాళ్ళు నమ్మలేదు. కానీ దేవుడు ఎన్నో విషయాలను బహిర్గతం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వీళ్ళకి అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే, వీళ్ళ చదవని లేఖనం ఒకటి ఉంది, అదే నజరేతు. మత్తయి సువార్తలో చదివాం కదా, ఎంత బాగా చదివాం ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 21, 23 వచనాలు. 22, 23 కాడికి వచ్చే తల్లి. హేరోదు ఏలుచున్నాడని 22 నుంచి చదువు తల్లి. 2వ అధ్యాయం 22. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదులకు ప్రతిగా యోదయా దేశం ఏలుచున్నాడు. అర్కెలా హేరోదుల్లో చాలా మంది హేరోదులు ఉన్నారు, ఇంచుమించు 6-7 హేరోదులు చూపిస్తాను మీకు. అర్కెలా ఉంటాడు, అగ్రిప్ప ఉంటాడు, మహాహేరోదు ఉంటాడు. అర్థమవుతుందా మీకు? ఇంకొక రహస్యం చెప్పమంటారా? ఫరో అంటే పేరు కాదండి. ఫరో రాజు అంటే పేరు కాదండి. అది ఫరో అంటే భవంతి అని అర్థం. ఏంటది? భవంతి. ఆ భవంతిలో నివసించే ప్రతివాడిని ఫరో అంటారు. అలాగే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతివాడిని కూడా హేరోదు అంటారు. అర్థమవుతుందా? దయచేసి గమనించండి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ శిశువుని గురించి చెప్పుకుంటే ఏమంటున్నారు చూడండి. ప్రవక్త ఎక్కడ చెప్పాడనే విషయాన్ని మెన్షన్ చేస్తున్నాడు. 23 చదువుకొచ్చి. అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యోదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వాడై గలిలయ ప్రాంతకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరున్నట్లు ఎక్కడ చెప్పారు ప్రవక్తలు? పాత నిబంధన అంతా తిరగేసేయండి మీరు.
ఎక్కడ ఒక్క లేఖనం కూడా కనపడదు నజరేయుడని. కానీ లేఖనాలని నెరవేర్చేవాడే దేవుడు. అందుకే నేను అంటున్నాను, వాక్యాన్ని అక్షరంగా తీసుకుంటే అర్థం కాదు. దయచేసి మీరు ఇది గమనించాలి. నక్షత్రం తీసుకొచ్చింది, ఐగుప్తులోంచి వచ్చాడు అన్నట్టుగా సూచన కలిగించడానికి నక్షత్రాన్ని ప్రత్యక్షపరిచాడు. జ్ఞానుల ద్వారా ఈయన యూదయ దేశంలో పుట్టాడని చెప్పడం కోసం కైసర్ ఔగుస్తు వలన ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఎక్కడో నజరేతులో పుట్టవలసినటువంటి యేసుక్రీస్తు వారిని బెత్లెహేములో పుట్టేలా చేశారు. దేవుని వాక్యం అర్థమవుతుందా? దేవుడు అక్కడ పుట్టి మరలా ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు వెళ్ళాడు. ఇప్పుడు నజరేతు నుంచి వచ్చిన వాడు అన్నట్టుగా తెలియాలి. నజరేతు నుంచి వచ్చిన వాడిగా ఖచ్చితంగా మనకు లేఖనాధారాలు కావాలి. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము చూడండి ఎన్ని లేఖనాలు చెప్తున్నాయో. ఇవన్నీ కూడా కొత్త లేఖనాలు, కొత్త నిబంధన లేఖనాలు ఇవన్నీ కూడా గమనించండి. ఎందుకంటే నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది కనుక కొంచెం వివరించడానికి ఇబ్బంది అవుతుంది. దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయము చదువుకున్నాం. ఫిలిప్పు నతానేలును కనుగొని 45వ వచనం నుంచి చదువుతాను. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ధర్మశాస్త్రంలో ప్రవక్తలు మోషేలు ఎవరి గురించి రాశారు? దేవుడి గురించే కదా, యెహోవా గురించే కదా. మరి ఎవరి గురించి రాశారో ఆయనను మేము ఎవరిని కనుగొన్నారు? వీళ్ళు చెప్పాలి మీరు నాకు దయచేసి. ఎవరిని కనుగొన్నారు? వీళ్ళు చూసింది యేసుని, ప్రవక్తలు రాసింది యెహోవాని. మరి ఎవరైనా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని వారలారా. అంటూ ఇంక కిందకి ఏమంటున్నాడు? ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. స్పష్టం చేశాడు. ఈయనే ఆయన. ఏ మెస్సియ గురించి రాశారో, ఏ దేవుడి గురించి ప్రకటన చేశారో, ఏ దేవుని చూడాలని మేము అందరం అనుకున్నామో ఆయనే నజరేయుడగు యేసు అని చెప్తున్నారు. అప్పుడు కిందకి అంటున్నాడు, అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? నజరేతు అని అంటే అది ఒక అన్య ప్రాంతం అండి. గలిలయ తీర ప్రాంతంలో అన్ని ప్రాంతం. గలిలయులు అంటే అందరూ కూడా ఏమంటారు దాన్ని? అందరూ దేవుని అంగీకరించిన వారు కాదు, అన్యులు. ఎస్, కరెక్ట్. అందులోంచి మంచిది ఏదైనా రాగలదంటే అన్యుల్లోంచి దేవుడు ఎలా వస్తాడు? ఇది కూడా వీళ్ళ సమస్య. ఎవరి సమస్య? రబ్బీల సమస్య, ప్రధాన యాజకుల సమస్య, యూదుల సమస్య. అందుకే యేసుక్రీస్తుని అంగీకరించడం లేదు వీళ్ళు. నజరేతులోంచి ఎలా వస్తాడు? మంచిది ఏదైనా రాగలదంటే ఆ నజరేతు అనే ప్రాంతం ఏనికి సంబంధించి ఉంది? అన్యాచారాలకు సంబంధించి ఉంది. ఇప్పుడు అంటున్నాడు, అప్పుడు పక్కన అంటున్నాడు, చదువుతాలి. మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగుగా, వచ్చి చూడమని పిలుపు అతనితో నేను. యేసు నతానేలును తన యొద్దకు వచ్చుడు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని అందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. ఇదిగో యేసు ప్రభువే మంచిగా వచ్చాడు నజరేతు నుంచి అని ప్రవక్తల ద్వారా పలికిన మాట ఇక్కడ ఫిలిప్పు నతానేలు మాట్లాడుకున్న సందర్భంలో కూడా మెన్షన్ చేస్తున్నాడు. ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు ఈ పాత నిబంధనలో ఎక్కడైనా మెస్సీ గురించి లేదా నజరేతు నుంచి వస్తాడని ప్రవచనం లేదు కదా. ఎక్కడ రాయబడి ఉంది? మత్తయి గారు ఎందుకు కోట్ చేశాడు అని అంటే వీళ్ళకి అర్థం కాని విషయం ఇది. రబ్బీలు గ్రంథాన్ని చదువుతున్నారు కానీ అందులో ఉన్న మూలాన్ని ఎవరు చూడలే. మీకు డైరెక్ట్ గలిలయ నుంచి వస్తాడని ఒక రెఫరెన్స్ చూపించిన పాత నిబంధనలు ఎప్పటి వరకు ఎవరు చదవని రెఫరెన్స్. గలిలయ నుంచి వస్తాడని మీకు అర్థం కాదు. అక్షరంగా కూడా చూపిస్తాను. అక్షరంగా కూడా యేసు ప్రభు గలిలయ నుంచి వస్తాడని లేఖనాన్ని చూపిస్తాను. ఇన్ని ప్రసంగాలు విన్నారు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ ప్రసంగాలు విన్నారు కదా. ఎప్పుడైనా ఈ విషయాలు ఎప్పుడైనా మీకు చర్చించారా? ఎప్పుడైనా మీ జీవితంలో విన్నారా? క్రిస్మస్ పేరిట తిండి సంబరాలు చేసుకుంటారు, క్రిస్మస్ పేరిట ఆనంద సంబరాలు చేసుకుంటారు తప్ప వాక్యాన్ని విశ్లేషించరు. ఇటువంటి గొప్ప యోధుడు, గొప్ప మహిమాన్వితుడు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు రా అని చెప్పవలసినటువంటి సంగతులను దాచి బట్టలకు, పప్పలకు, పండగలకు, పబ్బాలకు చూస్తున్నారు తప్ప విషయాన్ని ఎవరు కూడా చెప్పడం లేదు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఉంది చూడండి. ఎంత జాగ్రత్తగా రాయించాడు చూడండి దేవుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బులు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులోను దేశము, నప్తాలి దేశమును అవమానపరిచిన అంటూ అసలు విషయాన్ని మెన్షన్ చేస్తున్నాడు చూడండి. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గలిలయ ప్రాంతాన్ని ఏం చేస్తున్నాడంట? మహిమ గలదానిగా చేయటం అంటే మహిమ గలవాడు అక్కడి నుంచే వస్తాడు. ఎవరు మహిమ కలిగిన వాడు? ఇది డైరెక్ట్ రెఫరెన్సే కదా. ఇప్పుడు అసలు ఈ ప్రవక్తలు ఎక్కడ చెప్పారు? ఇదిగో ఎక్కడ చెప్పారు. ఇంకా చెప్పనా? ఇంకా చూపించనా? అసలు
నజరేతు అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? హెబ్రీ భాషలో, హెబ్రీలో నజర్ అంటారు. ఏమంటారమ్మా? నజర్ అంటారు. అంటే హెబ్రీ భాషలో ఉన్న ప్రజలు నజర్, నజర్ అంటే మెస్సియా అని కూడా వస్తుంది. నజర్ అంటే మెస్సియా, నజర్ అంటే నజరేతు, నజర్ అంటే చిగురు. తెలుగులో చిగురు అంటారు, తెలుగులో చిగురు అంటారు. యేసుక్రీస్తు వారు కూడా తెలుగు పేరు కాదండి. యేసు అంటే తెలుగు పేరు కాదు, మీరు దయచేసి గమనించండి. బాప్తిస్మం తెలుగు పేరు కాదు, క్రీస్తు తెలుగు పేరు కాదు, మరియా తెలుగు పేరు కాదు. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు 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 అంటే అది తెలుగు పేరు కాదండి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఇది తెలుగు పదాల అర్థం. ఇప్పుడు నజరేతు అనే పదం ఊరు పేరు నజరేతు, కానీ దాని అసలు అర్థం ఏంటో తెలుసా? చిగురు, చిగురు. అందుకే వాక్యంలో ఉన్న లోతును ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎబినేజరే ఎబినేజర్ అని మాట్లాడతారు. ఎబినేజర్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎబిన్ అంటే అర్థం ఏంటో తెలుసా? రాయి, రాయి, సహాయం, సహాయపు రాయి. సో మన పాటలు అయితే పాడేస్తాం కదా, దాని అర్థాలు మనకు తెలియదు కదా. ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ హెబ్రీ భాషలో నజర్ అనగా మెస్సియా, నజర్ అనగా మెస్సియా, నజర్ అనగా నజరేతు, నజర్ అనగా చిగురు. ఎక్కడ చెప్పబడింది? ప్రవక్తలు ఎక్కడ చెప్పారు? చూద్దాం, వరుసగా చూసేద్దామండి. ఎక్కడెక్కడ చెప్పారు? యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. యెషయి మొద్దు నుండి నజర్ పుట్టును. అర్థమవుతుందా? నజర్ పుట్టును అంటే నజరేతు. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? యెషయా మొద్దు నుండి ఏం పుడుతుందంట? నజర్, చిగురు. నజరేత్ అంటే చిగురే. హెబ్రీ భాషలో ఒక పదం ఉంటది, గ్రీకు భాషలో ఒక పదం ఉంటది. అసలు బైబిల్ ట్రాన్స్లేషన్ ఎలా చేయబడిందో కూడా మీకు చెప్పాలి. ఈ సెప్టుజింట్ వారు అనేటువంటి ఎలా ట్రాన్స్లేషన్ చేశారో కూడా తెలియాలి. మనకు అవసరం లేదు. మనం ఏంటి అంటే ఇక అంతే, ఆదివారం వరకే మన పరిమితం. అందుకే అన్నారు అనుభవ జ్ఞానం, దేవుని గూర్చిన సత్య సంబంధమైన మాటలు, అనుభవ జ్ఞానము ఖచ్చితంగా ప్రతివాడు కూడా ఎరగాలి. ఇవాళ మతోన్మాదులు అందరూ కూడా ఎందుకు మన మీద పడి ఏడుస్తున్నారు చెప్పండి? యేసుక్రీస్తు వారిని ఎందుకు అవమానిస్తున్నారు చెప్పండి? ఇందాక సహోదరులు ఒక వీడియో చూసి బాధపడుతున్నారు. ఆయన చాలా బాధపడుతున్నారు. ఎవరో కాదు, మనోళ్లే మన క్రీస్తు సంఘం పేరు పెట్టుకుని క్రీస్తునే దేవుడు కాదండి దరిద్రులు తయారయ్యారు. తప్ప కాదు, మీరు నాకు చెప్పండి. నేను చెప్తున్నాను, ఈ లేఖనాల్లో ఖచ్చితమైన రిఫరెన్స్లు ఇస్తున్నాను. ఆయన మెస్సయ్యగా మీకు చాలా ఆధారాలు ఇచ్చాను. యెషయా 11వ అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నాడు? నజర్ కనబడుతున్నాడు అంటే చిగురు కనబడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. రాబో దినములలో, అక్కడి చదువు, నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. నీతి చిగురు, చిగురు అనగా రైట్. తర్వాత ఇర్మియా గ్రంథం 33:15. ఆ దినములలో, ఆ కాలమందే నేను దావీదునకు ఏం పుట్టిస్తానంట? నీతి చిగురును పుట్టిస్తా. ప్రియులారా, ఇక్కడ కూడా లేఖనాలకు ఒక అడ్డుపడింది మళ్ళీ వీళ్ళకి. ఇది కూడా మళ్ళీ నెక్స్ట్ భాగంలో మాట్లాడదాం. యెషయా మొద్దు నుంచి ఏం పుడుద్దంట? యెషయా అంటే ఎవరు? దావీదు తండ్రి. మరి దావీదు తండ్రి అయినప్పుడు, దావీదుకు తండ్రి అయినప్పుడు, దావీదుకు పుట్టేవాడు చిగురు అయినప్పుడు మళ్ళీ దావీదుకు పుట్టడం ఏంటి? దావీదు చిగురుగా ఉంటానంటున్నాడు, యెషయా చిగురుగా ఉంటున్నాడు. అదేంటి? రెండు చిగురులు ఏంటి? పుడితే యెషయాకి పుట్టాలి, లేదా దావీదు కన్నా పెద్దవాడై పుట్టాలి, లేదా దావీదు కన్నా చిన్నవాడై పుట్టాలి. ఈ లేఖనాల తారతమ్యాలు ఏంటని యూదులే ప్రశ్నించారు. అది సందర్భం కూడా ఉంది, అది కూడా మాట్లాడదాం మనం. దాన్ని కూడా పరిశీలించాలి. యెషయా ఏమో దావీదు తండ్రి, దావీదు చిగురు అంటున్నాడు, యెషయా చిగురు అంటున్నాడు. అంటే దావీదు చిగురు ఎవరు? దావీదుకే చిగురు యేసుక్రీస్తు అవ్వాలి, కానీ దావీదు చిగురుగా మాట్లాడుతున్నాడు. చాలా కన్ఫ్యూజెస్ ఉన్నాయి లేఖనాల్లో. ఎంత కన్ఫ్యూజ్ ఉండటం వల్ల యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ చాలా సింపుల్ అండి. భక్తి కలిగిన వారికి వాక్యం చాలా స్పష్టంగా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ఆవేదన నేను అనుభవిస్తున్నాను, ఆయన బాధను నేను అనుభవిస్తున్నాను. ఆలోచన చేయండి. ఇంకేమన్నాడు? యెషయా గ్రంథం 33:15లో దావీదునకు నీతి చిగురు. 11:1 ఏమన్నాడు? యెషయా మొద్దు చిగురు అంటున్నాడు. తండ్రి కొడుకు కూడా చిగురుగా మారిపోయాడు. ఈయన ఈ రబ్బీలు ఇదే బాధపడుతున్నారు. నువ్వు యెషయాకి చిగురువా, లేకపోతే దావీదు చిగురువా? దావీదు కన్నా పెద్దవాడువా, లేదా దావీదు కన్నా చిన్నవాడువా? అసలు ఎవరు నువ్వు అని అడిగారు. దానికి కూడా ఆయన చెప్తున్నాడు, నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను అన్నాడు. ఎలా? ఎట్టా సాధ్యం? అది
అది కూడా మనం ప్రశ్నించాలి. ఇంకా జకర్యా గ్రంథం 3:8, జకర్యా గ్రంథం 3:8 త్వరగా జకర్యా గ్రంథం 3:8 చిగురు అను నా సేవకుని, అది చదవండి చాలు. చిగురు అను నా సేవకుని. చిగురు ఎవరండి? చిగురు ఎవరో చిగురు? ఆయన పేరేంటి? నజరేయుడైన యేసు. చిగురు అని నా సేవకుని. చిగురు ఎవరు? ఇప్పుడు నజరేయుడు. నజరేయుడే చిగురు. ఆలోచన చేస్తున్నారా? ఇంకొక మాట చూపించి ముగిస్తాను. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం, జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి చూసారా? పాత నిబంధనలో యేసుక్రీస్తు చాలా విషయాలు ఉన్నాయి. ఇంకో మాట కూడా చెప్తాను. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు కాదు, రెండు ఒకటే. అది నీడగా కనబడుతుంది, నిజం ఎదరకుండా అంతే. మీరు దయచేసి గమనించండి, చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రవక్తలు ఏమనుకుంటున్నారు? నజరేయుడని పిలువబడ్డాడు కదా, అసలు నజరేయుడని ఎక్కడ రాసిందబ్బా అని ఎత్తుకుంటున్నారు వీళ్ళంతా కూడా. లేఖనాలు కనబడలేదు, అందుకే యేసుక్రీస్తు వారిని చంపడానికి ప్రయత్నం చేశారు. ఇదే కాదు, స్త్రీ సంతానముగా పుట్టి ఆది కాండంలో ఉంటది. అసలు స్త్రీ సంతానం ఎలా కొరకు జరిగే పని ఏనది? పురుషుడు కలయిక లేకుండా స్త్రీ బిడ్డను కనగలదా? ఎట్టా సాధ్యం అండి? ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నారు, సమాధానం చెప్పాలి మనం. దున్నపోతు ఏమిందంటే దూన కట్టేంటారు అన్నట్టు కాదు. ప్రతి ప్రశ్నకు క్రైస్తవుడు అనుభవ జ్ఞానం, సత్య సంబంధమైన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఎన్ని తర్కాలు, ఎన్ని వివాదాలు పరిష్కరించారండి అపోస్తులు అందరూ కూడా. బెత్లెహేమ, ఎఫ్రాతా. బెత్లెహేములో పుట్టవలసినటువంటి యేసయ్య గలిలయ నుంచి రావటం ఏంటి? ఐగుప్తు నుంచి రావాల్సినటువంటి యేసయ్య గలిలయ నుంచి రావటం ఏంటి? అసలు గలిలయ నుంచి ఎందుకు వస్తాడని ఎక్కడ రాయబడి ఉంది? నజరేతు అని ఎక్కడ రాయబడి ఉంది? ఏ ప్రవక్తలు చెప్పారని రబ్బీలు గొడవ పడుతున్నారు. యేసుక్రీస్తు వారిని అందుకే అంగీకరించలేదండి. ఇవాళ మనం కూడా అందుకే అంగీకరించలేదు. యేసుప్రభు దేవుడని ఎక్కడని చెప్పుకున్నాడు, దేవుడని ఎక్కడని చెప్పుకున్నాడు, దేవుడని ఎక్కడని చెప్పుకున్నాడు రా అయ్యా. సరిగ్గా చూస్తే అర్థమవుతుంది. ఆలోచించండి ఇటువంటి మర్మమైన సంగతులు. ఇది మొదటి అపోహగా గమనించండి. ఆయన గలిలయ నుంచి రాకూడదు, నజరేతుడని పాత నిబంధనలో లేదు కనుక ఈయన మెస్సియ కాదు అని భావన ఎప్పటికీ రబ్బీలు యూదులు కలిగి ఉన్నారండి. అందుకే ఆ దేశంలో ఎవరు సరిగ్గా నమ్మటం. కొంతమంది నమ్మారు, అంగీకరించిన వాళ్ళు రక్షించబడుతున్నారు. ఇశ్రాయేల్ జనాంగం అంతా అక్కడ చేర్చబడతారు. ఖచ్చితంగా యేసుక్రీస్తు దేవుడని నమ్ముతారు. అప్పుడు సత్యం, సర్వసత్యం అందరికీ బయలుపడుతుంది. గమనించండి, ఒక సమస్య మీకు పరిష్కరించబడింది అని అనుకుంటున్నాను. ఆయన బెత్లెహేములో పుట్టాడు, లేఖనం నెరవేర్చబడింది. ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు, ఐగుప్తు నుంచి తిరిగి వచ్చాడు, లేఖనం నెరవేర్చబడింది. ఆయన నజరేయుడు అని పిలువబడ్డాడు. పాత నిబంధనలో నజరేత్ అనే పదం ఉంది. ఎలా ఉన్నది? భావయుక్తంగా ఉంది. ఆలోచన చేయండి. ఇంకా కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆలోచన చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా దేవ, కొద్ది నిమిషాలు తండ్రి మీ కుమారుని గురించిన లోతైన మర్మాలను ప్రభు ధ్యానించడానికి మీరు అవకాశం ఇచ్చారు. మాకున్నటువంటి ఇబ్బందుల ద్వారా ప్రభు కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నాం. మళ్ళీ మీ ఆత్మశక్తిని అనుగ్రహించి ఈ విషయాన్ని పరిపూర్ణంగా చర్చించగలిగే శక్తిని, అనుభవ జ్ఞానాన్ని ప్రభు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.